జీడిమెట్లలోని 100 ఎకరాల్లోని అత్యాధునిక బస్ టెర్మినల్ అనమాట. జీడిమెట్లలోని గాజుల రామారంలోని అత్యాధునిక సౌకర్యాలతోటి టీజీఎస్ఆర్టీసీ 100 ఎకరాలను ఆధునిక బస్ టెర్మినల్ను అందుబాటులో తీసుకురావాలనుకుంటున్నమాట. అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ప్రత్యేకంగా బస్ టెర్మినల్తో పాటు సిటీ బస్సులకు కూడా ఒక టెర్మినల్ నిర్మిస్తారన్నమాట. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేస్తారు. హైదరాబాద్కి రోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ బస్ టెర్మినల్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నమాట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గాజుల రామారావు 100 ఎకరాలను టీజీఆర్టీసీకి ఇటీవలే కేటాయించారు. ఇందులో సుమారు 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్సుల కోసం ప్రత్యేక బస్ టెర్మినల్ అందుబాటులో తేవాలని ఆర్టీసీ భావిస్తుంది. సిటీ బస్సులు ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు నడిపేలా సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ టెర్మినల్ను ఆధునిక సౌకర్యాలు షాపులతో నిర్మించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తామన్నమాట. 10 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్సు డిపో, ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ కూడా అందుబాటులో తీసుకుని రావాలనుకుంటున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్సు డిపో అనమాట. ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలోనే ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ కూడా అందుబాటులో తెస్తున్నారని అనుకుంటున్నారు. అంటే 100 ఎకరాల్లోని 10 ఎకరాల విస్తీర్ణంలోని ఎలక్ట్రిక్ బస్సు డిపో, ఈవీ బస్సుల కోసం 15 ఎకరాలు, సిటీ టెర్మినల్ కోసం 20 ఎకరాలు, 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్సుల కోసం టెర్మినల్ అన్నమాట. ఈ విధంగా 100 ఎకరాల్లోనే అత్యాధునిక ఆర్టీసీ బస్ టెర్మినల్ని నిర్మిస్తున్నారు అన్నమాట గాజుల రామారంలో జీడిమెట్లలో. అంటే ఇటు మెదక్ నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ నుంచే హైదరాబాద్లకు రావచ్చు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ బస్ టెర్మినల్ని నిర్మిస్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.